నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలిగితా రెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఎలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా ఇటీవల ఎన్నికైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణచే రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు తన కార్యాలయంలో ఎమ్మెల్సీగా ఈ రోజు ప్రమాణం చేయించారు. అంతకుముందు ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే ముందు జగన్ను కలుసుకోగా ఆయన బొత్సకు అభినందనలు తెలిపారు. జగన్ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు ఆర్ మత్స్యలింగం, విశ్వేశ్వర్ రాజు, విశాఖ జడ్పీ చైర్మన్ జల్లి సుభద్ర, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ తదితరులు ఉన్నారు. ఎన్నికల్లో శాసన మండలికి మన ఎన్నికల్లో మా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ వచ్చి చైర్మన్ గారి దగ్గర ప్రమాణ స్వీకారం చేశాం. ఆ నేపథ్యంలో మా జిల్లాకు సంబంధించిన మా పెద్దలందరూ కూడా ఇవాళ నాతో పాటు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున, అలాగే వారితో పాటు ఇక్కడ మా ఇంతకుముందు నా సహచరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు, ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు ఇచ్చేసిన వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడున్న పెద్ద అందరికీ కూడా మళ్లీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా కలకత్తాలో పీజీ వైద్య విద్యార్థినిపై చోటు చేసుకున్న అవమానీయ ఘటనను నిరసిస్తూ మంగళవారం సాయంత్రం శ్రీకాకుళం పట్టణంలో జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం 7 రోడ్ల జంక్షన్ నుండి సూర్యమహల్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ, కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ అత్యాచారంతో హత్యకు గురైన డాక్టర్కు న్యాయం జరగాలని, సమాజంలో ఏ ఒక్క ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా ప్రజలు గొంతు వినిపించాలని అన్నారు. మహిళలపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, న్యాయస్థానాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఈ కార్యక్రమం శ్రీకాకుళం నియోజకవర్గ ముఖ్య నాయకులు, శ్రీకాకుళం పట్టణ ముఖ్య వీర మహిళలు ముఖ్య నాయకులు కొండ ఉదయశంకర్, గురుప్రసాద్ గౌడ్, పాండ్రంకి రాజేష్ నాయుడు, మామిడి విష్ణు ప్రియాంక, కీర్తి సుశీల, వారాది వరలక్ష్మి, బొడ్డి లక్ష్మీ మోహన్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. కలకత్తాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం వెంటనే చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం తీసుకురావాలని కోరుతూ శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలకత్తా నగరం ఆర్జీ కార్ హాస్పిటల్లో వైద్య విద్యార్థినిని దుర్మార్గంగా చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ప్రాణాలు పోసే డాక్టర్లను ప్రాణాలు తీయడం అత్యంత హీనకరమైన చర్యని అన్నారు. దేశం దిగ్భ్రాంతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య వెనుక డ్రగ్ మాఫియా, సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నట్టు రకరకాల కథనాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ త్వరితగతిన పూర్తి చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియుతో పాటు సాహితీ స్రవంతి, పట్టణ పౌర సంక్షేమ సంఘం, వివిధ సంఘాల నాయకులు కృష్ణవేణి, ఎం ఆదినారాయణమూర్తి, కె సూరయ్య, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలకత్తాలో మెడికల్ విద్యార్థిపై అత్యాచారానికి పాల్పడిన దోషులు కఠినంగా శిక్షించాలి. కలకత్తాలో మెడికల్ విద్యార్థిపై అత్యాచారానికి పాల్పడిన దోషులు కఠినంగా శిక్షించాలి. దోషులు వెనకేసుకో. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణంలో ధర్నాను నిర్వహించినట్లు జిల్లా కమిటీ అధ్యక్షులు డి రమణారావు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాను ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, న్యాయవాది ఎం అప్పారావు మాట్లాడుతూ వలస పాలకులు తెచ్చిన చట్టాలు మార్చాలని, ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకోవాలని కొత్త చట్టాలు తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, వాస్తవంగా ఈ చట్టాలు వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ బ్రిటిష్ వారి కంటే ప్రమాదకరమైన
విధి విధానాలతో రూపొందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్ష కార్యదర్శులు డి ఈశ్వరరావు, పి లక్ష్మీపతి, న్యాయవాదులు, ఐఏఎల్ నాయకులు కోన అన్నం నాయుడు, కృష్ణం ప్రసాద్, వై చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. గార మండలం, జీసిగడం, ఇచ్చాపురం మండలాల్లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్ వలన అలాగే మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను వివరిస్తూ విస్తృతంగా పోలీస్ శాఖ అవగాహన సదస్సులను నిర్వహిస్తుంది. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు, కళాశాలలు, పాఠశాలలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు వినియోగం వలన కలిగే అనర్థాలు, మైనర్ డ్రైవింగ్ వలన జరుగుతున్న ప్రమాదాల పట్ల అవగాహన కార్యక్రమంలో వివరిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయడం ద్వారా భవిష్యత్పై ప్రభావం ఉంటుందని, డ్రగ్స్ ర్యాగింగ్నకు దూరంగా ఉండాలని అన్నారు. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ విషయంపై ప్రతి ఒక్కరూ అవగాహన ఉండాలని అన్నారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్ సందేశాలు రెస్పాండ్ అవ్వొద్దని సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఉన్నత విద్యను అభ్యసించి మంచి ప్రయోజకులు అవ్వాలని కోరారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ను బుధవారం ప్రధాని మోడీ అభినందించారు. సెంట్రల్ బ్యాంకర్ల గ్లోబల్ ర్యాంకింగ్లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ టాప్ రేటింగ్ పొందిన సంగతి తెలిసిందే. ఈ ఘనత ఆయన నాయకత్వానికి దక్కిన గుర్తింపుగా ప్రధాని కొనియాడారు. ఈ ఘనత సాధించినందుకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్కు అభినందనలు. అది కూడా వరుసగా రెండోసారి. ఆర్బీఐలో ఆయన నాయకత్వానికి, ఆర్థిక వృద్ధి, స్థిరత్వాన్ని సాధించే దిశగా చేసిన కృషికి గుర్తింపు అని ఎక్స్లో పేర్కొన్నారు. అమెరికాకి చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ మ్యాగజైన్లో శక్తికాంత దాస్ వరుసగా 2వ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా టాప్ సెంట్రల్ బ్యాంకర్గా ర్యాంక్ పొందారు. A+ రేటింగ్ పొందిన మరో 2 సెంట్రల్ బ్యాంకు గవర్నర్లతో పాటు శక్తికాంత దాస్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ద్రవ్యోల్బణం నియంత్రణ, ఆర్థిక వృద్ధి లక్ష్యాలు, నగదు స్థిరీకరణ, వడ్డీ రేట్ల నిర్వహణ వంటి అంశాల్లో సాధించిన విజయాల ఆధారంగా A నుండి F వరకు ర్యాంకులను కేటాయిస్తారని గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఓ ప్రకటనలో తెలిపింది. క్రీడలతో ఆరోగ్యంతో పాటు ఉజ్వలమైన భవిష్యత్ కూడా లభిస్తుందని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న స్విమ్మింగ్ పూల్ వేదికగా ఈ నెల 10, 11వ తేదీలలో జరిగిన 2 రోజుల జిల్లా స్థాయి స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న పోలీస్ ఉద్యోగుల పిల్లలు చౌదరి సుశాంత్, కె అభిరామ్, కె చిత్ర, ఎం నికేష్, ఎం పురంధేశ్వరి విజేతలుగా నిలిచారు. 4 విభాగాల్లో సుశాంత్ బంగారు పతకాలు సాధించగా మిగిలిన వారు బంగారం, వెండి, కాంస్యం పతకాలు సాధించారు. ఈ సందర్భంగా విజేతతో కలిసి అసోసియేషన్ ప్రతినిధులు ఈ రోజు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ స్పందిస్తూ విజేతలను అభినందించారు. స్విమ్మింగ్ ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు వ్యాయామం లభిస్తుందని అన్నారు. చదువుతో పాటు క్రీడలలో రాణించడం అనేది హర్షణీయమని క్రీడాకారులను ఉద్దేశించి అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి అసోసియేషన్ తీసుకుంటున్న చొరవను మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు హారిక ప్రసాద్, ఉపాధ్యక్షులు జోగినాయుడు, అంతర్జాతీయ స్విమ్మర్ కాంతారావు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన, ఉత్సాహకరమైన జీవన విధానానికి సమతుల్య ఆహారం అవసరమని హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గ్లోబల్ ఎక్స్పెన్సివ్ ఎన్వివి మహేష్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరం పిఎస్ఎన్ఎం స్కూల్ దరి జుంబా డాన్స్ కోచ్ బి దేవి ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం అనేది రోజు తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. బరువు తగ్గించుకోవడం, బరువు పెంచుకోవడం, బరువు నియంత్రణ, పిల్లలు, వృద్ధులు పౌష్టికాహారం, సమతుల్య ఆహారం, చర్మ సౌందర్యం వంటివి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ద్వారా అధిగమించవచ్చని పేర్కొన్నారు. ప్రతి జీవికి న్యూట్రిషన్ చాలా అవసరమని, సరైన న్యూట్రిషన్ వల్లనే ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోగలం అని అన్నారు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా ఉంటే బరువుని గురించిన సమస్యలేమీ రాకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సభ్యులు అప్పారావు, కిరణ్, శ్రీనివాస్, స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులు జి ఇందిరా ప్రసాద్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 14వ తేదీన జరగనున్న లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేసుకోవాలని కక్షిదారులకు డిఎల్ఎస్ఏ అధ్యక్షుడు జునైద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు.
డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడు జునైద్ అహ్మద్ మౌలానా మాట్లాడుతూ జిల్లాలో గల ప్రజలకు ఇది ఒక సువర్ణ అవకాశం అని, కోర్టులలో ఎప్పటి నుండో ఉన్న కేసులను రాజీ చేసుకుని కొత్త జీవితం అవలంబించడానికి సరికొత్త మార్గం వాలే లోక్ అదాలత్ పనిచేస్తుంది అని పేర్కొన్నారు. రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్ కేసులు, బ్యాంకు సంబంధించిన కేసులను జాతీయ లోక్ అదాలత్ పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు, ఎస్ఎం ఫణికుమార్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని అరసవిల్లిలో గల బాల సదనం, శిశు గృహాలను జిల్లా ఐసిడిఎస్ పీడీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్శన సమయంలో పరిసరాలు పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు గూర్చి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి బాలికలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం బాల సదన్, శిశు గృహాలు సిబ్బంది అందరూ సమయానికి రావాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. పీడీ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో ఎన్జీఓలో నిర్వహిస్తున్న బాలల రక్షిత గృహములలో కలుషిత ఆహారం తిని 3 బాలలు మరణించడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ మౌఖిక ఆదేశాలతో బాల సదనం, శిశుగృహ సందర్శించినట్లు తెలిపారు. పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూపులు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర గిరిజన సంక్షేమ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఆర్ సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుండి గృహ నిర్మాణాలు, మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్యం, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ తదితర శాఖలపై ఆయన జిల్లా కలెక్టర్లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్ కార్యాలయ సమావేశం నుండి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు నివసిస్తున్న ప్రాంతాల్లో మౌలిక వస్తువులపై దృష్టి సారించాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ మందస మండలం చీపి, కొత్తూరు మండలం అడ్డంకి, నందిగాం మండలం పెదగురువూరు గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి గుర్తించినట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఉన్న పీవీటీజీ గ్రామాల గురించి ఆయన తెలిపారు. జిల్లాలో 534 పీవీటీజీ హ్యాబిటేషన్లు కలవని, పీవీటీజీలు నివసిస్తున్న గ్రామాల్లో మౌలిక వస్తువులపై ఆయన వివరించారు. 1650 గృహాలు మంజూరైనట్లు చెప్పారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ బి శాంతిశ్రీ, సహాయ గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం శ్రీనివాసరావు, గృహ నిర్మాణ శాఖ ఇన్ఛార్జ్ పీడీ నాగేష్, పంచాయతీరాజ్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వారానికోసారి ప్రత్యేక అధికారులు మండలాలకు వెళ్లాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఆర్డీఓలు, మండల స్థాయి అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఈఆర్ఓలంతా ఎలక్టోరల్స్ కు సంబంధించి దరఖాస్తులు పెండింగ్ లో ఉండరాదని అన్నారు. ఎలక్టోరల్స్ పై టెక్కలి ఇన్ఛార్జ్ ఆర్డీఓ సుదర్శన్ ధరను అడగగా ఎలక్టోరల్స్ వివరాలను కలెక్టర్కు వివరించారు. ఈ నెల 21వ తేదీ నుండి ఇంటింటా సర్వే చేయాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖపై మ్యూటేషన్లు, పట్టాదారు పాసు పుస్తకాలు జారీపై ఏమైనా సమస్యలు ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై అలసత్వం ప్రదర్శించవద్దని ఆదేశించారు. వ్యవసాయంపై కౌలు, రీసర్వే తదితర అంశాలపై జేడీ శ్రీధర్ వివరించారు. ప్రతి ప్రభుత్వ పథకము నేరుగా మండల అధికారుల ద్వారా వెళ్లాలని ఆదేశించారు. హైకోర్టు, లోకాయుక్త కేసులపై తక్షణమే స్పందించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, జడ్పీ సీఈఓ వెంకటేశ్వరరావు, జిల్లా రిజిస్ట్రార్ కిల్లి మన్మథరావు, కోఆపరేటివ్ జాయింట్ రిజిస్ట్రార్ సుబ్బారావు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వంశధార కాలువలకు షట్టర్లను బిగించి కాలువ చివర భూములకు సాగునీరు అందించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కమిటీ మెంబర్ నంబూరు షణ్ముఖరావులు డిమాండ్ చేశారు. బుధవారం ఆదిత్య కళ్యాణ మండపంలో సమావేశంలో మాట్లాడుతూ వంశధారలో నీరు ఉన్నప్పటికీ రైతాంగానికి నీరు అందకపోవడానికి కారణం పాలకులు నిర్లక్ష్యమే అని ఆరోపించారు. 2009లో జరిగిన షట్టర్స్ కుంభకోణం తర్వాత నేటికి 15 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పాడైపోయిన షట్టర్ స్థానంలో కొత్తవి వేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మరొక వైపున 900 టన్నుల షట్టర్స్ గోదాంలో మూలుగుతూ తుప్పు పడుతున్నాయని, వాటిని ఎందుకు బిగించడం లేదని ప్రశ్నించారు. వంశధార ఎడమ కాలువకు కొత్త షట్టర్స్ బిగించకుండా చివర భూములకు నీరు ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వంశధార ఎడమ కాలువ పొడవు 105 కిలోమీటర్లు, అందులో 60 కిలోమీటర్లు అంటే హిరమండలం నుండి టెక్కలి వరకు అన్ని షట్టర్స్ మదుములు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని తక్షణమే మరమ్మతులు చేయకపోతే కాలువలో నీరు వెళ్లే పరిస్థితి లేదని వారు అన్నారు.
ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కొత్త షట్టర్స్ బిగించాలని, ఆధునీకరణ, లైనింగ్ చేయాలని, మదుములు, కాలువలు మరమ్మతులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలెన సాంబమూర్తి, కొల్లి ఎల్లయ్య, ఉర్జాన లక్ష్మణరావు, హనుమంతు ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ గ్రామ పంచాయతీలు తీర్మానం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా మంగళవారం కొండాపురం గ్రామంలో కిమిడి రామ్మూర్తి నాయుడు ఇంటి వద్ద జరిగిన సమావేశంలో రైతు సంఘం నాయకులు మాట్లాడారు. కష్టాల్లో ఉన్న రైతు పక్షాన నిలబడి వ్యవసాయ రంగంను కాపాడుకోవడానికి తప్పనిసరిగా గ్రామ సభలో తీర్మానం ఆమోదం చేసి ప్రభుత్వం తెలిసిన విధంగా చర్యలు తీసుకోవాలని సంఘం తరపున నాయకులంతా విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ నిధులతో ఉపాధి రహిత అభివృద్ధి కార్యక్రమాలకు అనగా ప్రభుత్వ భవనాల నిర్మాణం, సీసీ రోడ్డుల ఏర్పాటు, మురికి కాలువల నిర్మాణంలో ఉపాధి హామీ నిధులతో పనులు చేస్తున్నారని, అదే సమయంలో ఈ దేశంలో 180 మందికి ఉపాధిని కల్పిస్తున్న వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడానికి పాలక పక్షాలు ముందుకు రావడం లేదని వాపోయారు. వాస్తవానికి వ్యవసాయం చేయడం చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని, ఎన్నో కష్టాలను ఎదుర్కొని అన్నం పెడుతున్న రైతు కష్టాన్ని తీర్చడానికి చేతులు రాకపోవడం బాధాకరమని అన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గులిబిల్లి అప్పలనాయుడు, కిమిడి రామ్మూర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జంగమ సాధికార కమిటీ రాష్ట్ర డైరెక్టర్ విభూది సూరిబాబు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విభూది సూరిబాబు తండ్రి అంపోలు సిద్ధాంతితో గల సన్నిహిత సంబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారని, జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారని సూరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. అరసవిల్లి బొంపాడ వీధికి చెందిన మహేష్, సుప్రజా రౌత్, అల్లాడ నవీన్లు ప్రేరణతో ఈరోజు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో ఎస్డిపిని అందించి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే ఎల్లన్పేటకు చెందిన బి శంకర్రావు ప్లేట్లెట్స్ కౌంట్ 40,000కు పడిపోవడంతో చికిత్స నిమిత్తం స్థానిక ద్వారకామాయి వైద్యశాలకు వెళ్లగా వైద్యుల సూచన మేరకు ఓ పాజిటివ్ ఎస్డిపి అవసరమని తెలపగా ఈ విషయం తెలుసుకున్న సుప్రజా రావు, అల్లాడ నవీన్, అరసవెల్లి బొంపాడ వీధికి చెందిన వి మహేష్కు మోటివేషన్ చేయగా ముందుకు వచ్చి తన ఎస్డిపిని ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీకాకుళం బ్లడ్ సెంటర్లో అందించగా ఆ విద్యార్థిని రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు ఒక ప్రకటనలో అభినందించారు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తావని, విద్యార్థి దశ నుండే ఇలాంటి మంచి లక్షణాలు అందరిలో ఉండాలని, భవిష్యత్తులో బాగా రాణించాలని దీవించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్, సురేష్, నారాయణ తదితరులు ఉన్నారు. కుంకుడుకాయలతో పలు ప్రయోజనాలు ఉన్నాయని మన పెద్దలు చెబుతుండేవారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తలకు స్నానం చేయాలంటే కుంకుడుకాయలు లేదా షీకాయను గత 40 ఏళ్ల కిందట ప్రతి ఒక్కరూ వాడేవారు. కుంకుడుకాయలను అప్పట్లో వీధుల్లోకి వచ్చి రైతులు గాని వ్యాపారులు గాని విక్రయించేవారు. వారు నుండి కొనుగోలు చేసి కుంకుడుకాయలో పిక్కలను వేరు చేసి వాటిని ఒక దగ్గర దాచుకునేవారు. వాటిని స్నానం చేసుకునే ముందు నీటిలో వేసి బాగా కలిపి తలకు 2 సార్లు కుంకుడు పుల్లను పట్టిస్తే జుత్తుకు ఎంత జిడ్డు అయినా ఇట్టే పోయేది. ఇప్పుడున్న పెద్దలకు ఈ అనుభవాలను తెలిసినవే. అయితే ఈ కుంకుడు పుల్ల కంటిలో పడితే మాత్రం మంట కొట్టడం ఖాయం. అయితే అప్పట్లో పెద్దవారు కంటికి మంచిదని చెప్పేవారు. ఇప్పుడైతే షాంపూలు అందుబాటులో ఉన్నాయి. కానీ 40 ఏళ్ల కిందట పెద్దగా షాపులు అందుబాటులో లేవనే చెప్పాలి. పెద్ద నగరాల్లో అందుబాటులో ఉండడం గగనమే. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వ్యాపారులు వారి వ్యాపారాన్ని పెంచుకునే దిశగా చిన్న ప్యాకెట్లు, బాటిళ్లలోనూ షాంపూలను విక్రయిస్తున్నారు. తలకు ఇలా రాయగానే బోలెడంత పొంగు వస్తుంది. అయితే కుంకుడుకాయలతో తలస్నానం చేసుకుంటే జుట్టు ఆరోగ్యం బాగుంటుందని మన పెద్దలు చెప్పేవారు. వారంతా ఆచరించేవారు. ఇప్పటికైనా పర్యావరణాన్ని పాడు చేస్తున్న ఈ షాంపూలు వాటి కవర్లతో ఇబ్బందులు పాల్చేసే కన్నా చక్కగా కుంకుడుకాయలను కొనుగోలు చేసుకొని వాటిని వారానికి ఒకసారి శ్రమ అనుకోకుండా తలకు స్నానం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు నేల తల్లి ఆరోగ్యానికి కూడా సహకరించిన వారము అవుతాం. చిన్న షాంపూ ప్యాకెట్లను వాడి పారేయడంతో పర్యావరణానికి పెను ప్రమాదంగా మారుతుంది. అదే కుంకుడుకాయలతో అయితే ఎలాంటి
పర్యావరణ హాని ఉండదు. ఉన్నదంతా పర్యావరణ అనుకూలమే. ఇప్పటికైనా విజ్ఞులైన వారంతా ఆలోచన చేసి బజారులో దొరుకుతున్న కుంకుడుకాయలను కొనుక్కొని వాడుకోవడంతో మన వంటికి ఆరోగ్యం, భూమాతకు ఆరోగ్యం. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో కొనుగోలు చేయడం వలన ఈ ప్రాంత రైతులకు లాభం చేకూరుతుంది. లాభాలే తప్ప నష్టాలు లేని కుంకుడుకాయలు వాడకంతో పోల్చితే షాంపూల వలన ఎలాంటి లాభాలున్నాయో అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. చెయ్యవలసిన పనులకు తెల్లవారుజామున నిర్ణయము తీసుకోవాలి. చేసిన తప్పులకు నిద్రపోయే ముందు పశ్చాత్తాపపడాలి. ప్రపంచం ఫలితాలను గురించి ఆలోచిస్తుంది. ప్రకృతి మనిషి మనుగడ కోసం పరితపిస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.